కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 5న నిరసన తెలియజేయాలని చెప్పేసి దేశవ్యాప్త కార్మిక సంఘాలు రైతు సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ రోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇటీవల కాలంలో అంటే గత 11 సంవత్సరాలుగా అనేక కార్మిక ప్రజా రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి మోడీ సర్కార్ ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో కూడా కార్మికులకు రైతులకు కనీస ఉపశమన చర్యలు ప్రకటించలేదు. ఇవాళ 2016లో సుప్రీంకోర్టు సమాన పనికి సమాన జీతం అని చెప్పేసి ఇవ్వాలని చెప్పేసి తీర్పిచ్చింది. ఇప్పటికీ కూడా కార్మికులకు దేశవ్యాప్తంగా పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాల ఊసు లేదు, వాళ్ళ కార్మిక భద్రత లేదు, ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత లేదు, కనీస వేతనాలు లేవు. వెట్టి చాకరీతో ఈ రోజు కార్మికులు పనిచేస్తా ఉన్నారు. వీళ్ళకి సంబంధించి ఎట్లాంటి సంక్షేమ కార్యక్రమాలని బడ్జెట్ లో ప్రవేశపెట్టలేదు. అదేవిధంగా రైతాంగానికి సంబంధించి కూడా రైతు ఉద్యమ సమయంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్ని కూడా ఇప్పటిదాకా ప్రకటించలేదు. అదేవిధంగా ఏదైతే ఉపాధి హామీ ఉందో ఈ దేశంలో నిరుపేదలుగా ఉన్నటువంటి ప్రజలకి ఒక ప్రత్యామ్నాయ ఉపాధిని తీసుకొచ్చిన పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తూ దానికి నిధులు విడుదల చేయకుండా ఆ పథకాన్ని రద్దు చేసే యోచన చేస్తా ఉన్నది ఈ మోడీ ప్రభుత్వం. ఇట్లాంటి ప్రజా కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలు వ్యవహరిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వ విధానాల్ని ఎండగట్టాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజల మీద మన అందరి మీద ఉన్నది. కాబట్టి ఈ మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాల్ని నిరసించాలని చెప్పేసి మేము పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా బడ్జెట్ లో రైతులకి కార్మికులకి ముఖ్యంగా విద్యారంగానికి కూడా కేటాయింపులు అట్టక్కు ఉన్నాయి. వెంటనే సవర్ణ బడ్జెట్ ని వీళ్ళందరికీ కూడా ఈ 3 రంగాలకి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ సవర్ణ బడ్జెట్ ని ప్రవేశపెట్టాలని చెప్పేసి మోడీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.